రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని సిద్ధవరపు నారాయణ రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో శుక్రవారం సోమిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పథకానికి జగనన్న పేరు పెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో దేశానికి త్యాగం చేస్తున్న నాయకుల పేర్లు పథకాలకు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పాఠశాల అభివృద్ధి చేయటం, వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది, వస్తువులు ఏమన్నా కావాల్సినవి ఉన్నాయా అనేటువంటివన్నీ చర్చించుకొని పాఠశాలలో పటిష్టపరుచుకునే దిశగా ఈరోజు పేరెంట్స్ డే, విద్యార్థుల తల్లిదండ్రుల్లో వాళ్ళతో ఇంటరాక్షన్ ఇక్కడ తోటపల్లి గూడూరు హెడ్ క్వార్టర్స్ లో సిద్ధారెడ్డి నారాయణ రెడ్డి హై స్కూల్లో ఇక్కడే నాయుడు దశరామరెడ్డి ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ ఈ కార్యక్రమం జరిగింది. లోకేష్ బాబు దీన్ని స్పాన్సర్ చేయటం చాలా మార్పు. ఎందుకంటే పేరెంట్స్ కి ఆ పిల్లల ప్రాబ్లమ్స్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి ఇంటరాక్షన్ లో అవి రెక్టిఫై చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మంచి నిర్ణయాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం అది పెట్టడం, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టడం, లోకేష్ బాబు సమూలంగా మార్పులు తెచ్చాడు. అంతకుముందు ఏదైనా జగనన్నే, మా పొలం మీద మా తాతలు ఇచ్చిన పొలం మీద జగనన్నే, కాలనీ అంటే జగనన్నే, అన్ని జగనన్నే. అంటే కాకుండా దేశానికి ప్రపంచంలో గుర్తింపు ఉండే వాళ్ళ పేర్లు పెట్టడం, త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లు పెట్టడం గొప్ప విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ జూనియర్ కాలేజీకి 5 రూములే ఉన్నాయి, వాళ్ళు 14 రూములు కావాలంటున్నారు. అడిషనల్ రూమ్స్ 5 రూమ్స్ ఆయన నాయుడు దశరామరెడ్డి గారి కుమారుడు కేశవరెడ్డి గారు ఆయన నిర్మాణం పూర్తి చేస్తా అన్నాడు. నేను ఒకసారి అది ఫాలో అప్ చేస్తాను. వాట్ ఎవర్ 4354 ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ మండలంలో 4354 మంది చదువుకుంటున్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 22,149 మంది విద్యార్థులకి 6,15,00,000 రూపాయలతో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లకి ఖర్చు పెడుతుంది. 6,15,00,000. తల్లికి వందనం పేరుతో 32,606 మంది విద్యార్థులకి 42,38,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి జమ అయ్యడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ తల్లులు మాట్లాడారు, తల్లికి వందనం ఇద్దరికి వచ్చింది, ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందని చాలా సంతోషంగా వాళ్ళందరూ ఉండటం జరిగింది. ఒక్కరికి ఎక్కడో మిస్ అయిందన్నారు, దానికి కూడా డిఈఓ గారు ఇంకొక 150 ఉన్నాయి సార్, అవి కూడా తొందరలో శాంక్షన్ అవుతాయని చెప్పడం జరిగింది. ఏదేమైనా చాలా మంది దాతలు ఈ విధంగా వాళ్ళు హై స్కూల్స్ కి జస్ట్ వాళ్ళ పేరు పెడుతున్నాం అంతే, వాళ్ళు ఆ స్కూల్స్ డెవలప్మెంట్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. వాళ్ళందరికి దాతలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ వీళ్ళ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసేదానికి డెఫినెట్ గా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.